నమస్కారం, మాధవి పాకశాలకి స్వాగతం. ఈ వీడియోలో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. దాంతోపాటు ఒక కొత్త వెరైటీగా సర్వ్ చేసుకోవడం కూడా చూద్దాం. మనం సహజంగా ఏ వంటనైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచో మరో దగ్గర నుంచో నేర్చుకొని చేస్తాం. మ్యాంగో కప్పులో మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టుకోవడం అనేది మేమెక్కడో నేర్చుకొని చేసింది కాదు. ఇంట్లో ఒకసారి అలా సరదాగా చేసినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఇచ్చి చూడండి, వాళ్ళకు అదొక ప్లెజెంట్ సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక బౌల్లో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని మీడియం మంట మీద వేడి చేసుకుందాము. ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మిల్క్ పౌడర్ కలుపుకుందాము. మిల్క్ పౌడర్ డైరెక్ట్గా కలిపితే ఉండలు కడుతుంది కాబట్టి కొద్ది పాలలో మిల్క్ పౌడర్ని కలుపుకొని ఉండలు లేకుండా చూసుకొని కలుపుకుందాము. అలాగే కార్న్ఫ్లోర్ కూడా కొద్ది పాలల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాల మిశ్రమానికి కలుపుకుందాము. రెండు వేశాక అడుగంటడం మొదలవుతుంది కాబట్టి వీటిని కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా చిక్కబడేంతవరకు ఉంచుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఐసింగ్ షుగర్ కలుపుకుందాము. ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్లో అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి చల్లని ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బీటర్తో బాగా బీట్ చేసుకుందాం. బీటర్ లేని వాళ్ళు విస్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సుమారు 10 నిమిషాల సేపు బీట్ చేసుకుందాం. ఈ మిక్చర్ అంతా కూడా ఇలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం పక్కన చల్లారి పెట్టుకున్నటువంటి పాల మిశ్రమం కూడా వేసి కలుపుకుందాం. కండెన్స్డ్ మిల్క్, మ్యాంగో ప్యూరీ, మ్యాంగో ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుందాము. ఐస్ క్రీమ్ మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏ బాక్స్లో అయితే ఐస్ క్రీమ్ వేసుకోవాలనుకున్నామో ఆ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఫ్రీజర్లో 6 గంటల సేపు పెట్టుకుందాము. 6 గంటలు గడిచిన తర్వాత మిశ్రమం ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని తీసి మరొకసారి బీట్ చేసుకుందాము. దీన్నంతా ఒక బౌల్లో వేసుకొని బీటర్తో బీట్ చేసుకుందాము. సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా ఐస్ క్రీమ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు
ఇప్పుడు మూత పెట్టి ఫ్రీజర్లో 12 గంటల సేపు కానీ ఓవర్ నైట్ కానీ పెట్టుకుందాము. నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.